హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతున్న మనసు మాట విందు స్టోరీలోని 53వ భాగం. రామ్ ఎత్తుకోగానే సీత కంఫర్టబుల్గా రామ్ గుండెల్లో తలపెట్టి కళ్ళు మూసుకుంటే రామ్ నవ్వుకుంటూ, దీనికేం తక్కువ లేదు, దగ్గరగా ఉంటే అతుక్కుంటావు, దూరంగా ఉంటే అసహ్యించుకుంటావు. నేనే కొంచెం లేట్ చేశానేమో, ముందే ప్రపోజ్ చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. కనీసం ఆ స్వాతిని లేపేసి ఉంటే ఇంకా ప్రశాంతంగా ఉండేది. ఏం చేస్తాం, నా తలరాత ఇలా రాసిపెట్టి ఉంది అని మనసులో అనుకుని ఒక నిట్టూర్పు విడిచి ముందుకు నడిచాడు. రామ్ వాళ్ళు వచ్చింది చుట్టూ సముద్రం మధ్యలో ఉన్న ప్లేస్కి. అక్కడ చిన్న చిన్న కాటేజెస్ తప్ప ఇంకేమీ లేవు. రామ్ వచ్చిన చెట్టు కూడా వెళ్ళిపోమని కేవలం శాటిలైట్ ఫోన్ ఒకటి తీసుకొని ఏదైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేస్తానని చెప్పేసి వాళ్ళని కూడా పంపించేశాక రామ్ ఎక్సైటింగ్గా సీతని ఎత్తుకొని లోపలికి నడిచాడు. రామ్ వచ్చిన ప్లేస్ ఒక దీవి, చుట్టూ నీళ్ళ మధ్యలో చిన్న ఐలాండ్. ఆ ఐలాండ్లో దగ్గర దగ్గర ఒక 20 కాటేజ్లు ఉంటాయేమో. అవన్నీ కూడా కేవలం హనీమూన్ కపుల్స్ కోసం. అక్కడికి హనీమూన్ కపుల్స్ వస్తారు. 1 నెల ముందుగా అక్కడ కాటేజ్ బుక్ చేసుకోవాలి, లేదంటే దొరకవు. అందుకే ఆల్మోస్ట్ 2 months ముందే బుక్ చేశాడు అక్కడ ఐలాండ్ మొత్తాన్ని. రామ్ సీతకి ఎప్పుడైతే ప్రపోజ్ చేశాడో అప్పుడే రామ్ అప్పుడే ఫిక్స్ అయ్యాడు. సీతని తీసుకుని ఆ ప్లేస్కి వచ్చి 1 నెల రోజులైనా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని. కానీ అనుకోని పరిస్థితుల వలన సీతకి దూరంగా ఉండటం, విడాకుల వరకు వెళ్ళటం జరిగింది. కానీ సీతని వదిలే ఉద్దేశం రామ్లో లేకపోవటం, పైగా వాళ్ళ బుకింగ్ గురించి జస్ట్ ఒక 2 రోజుల ముందే అక్కడి మేనేజ్మెంట్ గుర్తు చేయటంతో వేస్ట్ చేసుకోవటం ఎందుకు, సీతని ఒంటరిగా తీసుకువస్తే అప్పుడైనా తన గురించి ఆలోచిస్తుందని వర్క్ మొత్తం నిషాన్ మీద వదిలేసి వచ్చేశాడు. వదిలేసి తనతో ఎవరు కాంటాక్ట్ అవ్వద్దు, నేను కాంటాక్ట్ అయ్యేంత వరకు నా గురించి, సీత గురించి ఆలోచించద్దు, నేను సీతతో ఉన్న విషయం ఎవరికీ తెలియనివ్వద్దు, కేవలం నానికి మాత్రమే చెప్పు, మిగిలిన ఎవరు అడిగినా వర్క్ మీద అబ్రాడ్ వెళ్ళాడని మాత్రమే చెప్పు అని సీరియస్గా చెప్పాడు. తన ఓన్ జెట్లో వస్తే అందరికీ తెలిసిపోతుంది అని కావాలని ప్రైవేట్ జెట్ బుక్ చేసుకుని ఇంత దూరం ట్రావెల్ చేశాడు సీతతో. ఆల్రెడీ లగేజ్ అంతా ముందే కాటేజ్లో పెట్టేయటంతో సీతని ఎత్తుకొని జాగ్రత్తగా తమ కాటేజ్ వైపు నడిచాడు రామ్. అది హనీమూన్ స్పాట్ అయ్యి కపుల్స్ ఉండాల్సింది కాస్త రామ్ ఎవరిని లేకుండా కేవలం తను సీత మాత్రమే ఉండాలి అని వర్క్ చేసే వాళ్ళల్లో కూడా ఒక 2 ఎంప్లాయీస్ని, ఒక డాక్టర్, ఇంకొక కుక్, ఇంతకు మించి ఇంకొకరు ఉండకూడదని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అందరినీ పంపించేశాడు తను వచ్చే ముందే. దానికి కూడా అమౌంట్ పే చేయటంతో వాళ్ళు కూడా ఓకే చేశారు. మొత్తం మీద అక్కడ ఇప్పుడు రామ్, సీత, ఒక 4 ఎంప్లాయీస్ తప్ప ఇంకెవ్వరూ లేరు. వాళ్ళు కూడా తమ ప్రైవసీని ఎప్పటికీ భంగం చేయకుండా తను పిలిస్తే తప్ప రానట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తం పకడ్బందీగా ఏర్పాటు చేసుకుని సీతని ఎక్కడికి కదలనివ్వకుండా చేయటానికి ఈ ప్రయత్నంలో సీత తనని అర్థం చేసుకుంటే చాలు, నెక్స్ట్ తను అనుకున్నది చేసేస్తాడు ఈజీగా. సీతని కన్విన్స్ చేయటమే కష్టంగా ఉంది. ప్రతిసారి సీత కళ్ళల్లో నిస్సహాయత, తన మీద ఇష్టంతో పాటు బాధ, కోపం, అసహ్యం కూడా కనిపిస్తుంటే భరించలేకపోతున్నాడు. ప్రేమించిన అమ్మాయి కళ్ళల్లో ఎప్పటికీ అసహ్యం చూడకూడదని అనుకున్నాడు. కానీ అదే చూస్తూ ఉంటే ఇక ఆలస్యం చేయకూడదని, సీతని చేజార్చుకునే అవకాశం ఇవ్వకూడదని ఇంత దూరం తీసుకువచ్చాడు. కాటేజ్లోకి వెళ్ళటమే పైన ఉన్న మాస్టర్ బెడ్రూమ్కి తీసుకువెళ్ళాడు సీతని రామ్. ఆ రూమ్ అంతా అందంగా డెకరేట్ చేసి ఉండటంతో ఒక నిట్టూర్పు విడిచి, వీళ్ళకేం తెలుసు నా రాక్షస్ గురించి, ఈ డెకరేషన్ అంతా చూసిందంటే మళ్ళీ రేప్ చేయటానికి తీసుకువచ్చారా రామ్ గారు అని సాగదీసి అడిగిద్ది, ఏడ్చిద్ది. సరేలే, ఏం చేస్తాం, తన్నించుకోవటానికి రెడీ అయ్యే కదా ఇంత దూరం వచ్చింది అనుకుని అందంగా అలంకరించిన బెడ్ మధ్యలో సీతని పడుకోబెట్టి నడుముని సర్దుకుంటూ చక్కగా కాళ్ళు ముడిచి నిద్రపోతున్న సీతని చూసి, ఎంత హాయిగా పడుకున్నావు,
నన్ను మాత్రం చంపేస్తున్నావు అని ముద్దుగా కసురుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయిన రామ్ తమ ఇద్దరి బట్టల్ని నీట్గా కబోర్డ్లో సర్దేశాక ఇంకా నిద్రపోతున్న సీతని చూసి, ఎన్ని రోజులు నిద్రని అలా ఆపేసుకున్నావే, కుంభకర్ణుడిలా అంతలా నిద్రపోతున్నావు, కనీసం ఎక్కడికి వచ్చాను ఎత్తుకున్నది నా స్పర్శ కూడా పట్టించుకోలేదు అని ఆశ్చర్యంగా అనుకుని, తనకి కూడా అలసటగా అనిపించటంతో సీత లేని ఇన్ని రోజులు తను వర్క్ చేసుకుంటూ నిద్రని చాలా వరకు దూరం చేసుకుని ఉండటంతో నవ్వుకుంటూ షార్ట్ మాత్రమే వేసుకొని వెళ్ళి సీత పక్కన పడుకొని సీతని వెనుక నుంచి గట్టిగా హత్తుకొని తన మెడవంపుల్లో మొహం దాచి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు రామ్. అలా కళ్ళు మూసుకోవటమే సీత ప్రెజెన్స్ వల్ల గాఢమైన నిద్రలోకి జారిపోయాడు. మరొక గంట తర్వాత బద్ధకంగా కళ్ళు తెరిచిన సీతని ఎవరో చుట్టేసుకున్నట్టు, అనకొండలా పట్టేసుకున్నట్టు అనిపిస్తుంటే కేవలం తల మాత్రమే పక్కకి తిప్పి చూసింది. అక్కడ రామ్ ఎంతో గాఢంగా ముద్దుగా నిద్రపోతూ ఉండటం కనిపించి తన కళ్ళు మిలమిలా మెరిసిపోయి రియాలిటీని మర్చిపోయి రామ్ గారు అంటూ నిదానంగా రామ్ వైపు తిరిగి రామ్ చెంప మీద చేయి వేసి, ఎంత అందంగా ఉంటారో, నిద్రపోయేటప్పుడు భలే ముద్దుగా ఉంటారండి, చిన్నపిల్లాడిలా మూతి ముడిచి నిద్రపోతారు. ఇప్పటికీ కూడా పైగా నేను పక్కన ఉంటే కానీ నిద్రపోరు. ఇలా చుట్టుకునే అలవాటు నేనే నేర్పించానా అని చిరునవ్వుతో అడిగింది. అప్పుడే రామ్ చిన్నగా కదలటంతో సీత టక్కున రామ్ చెంప మీద చేయి తీసి కళ్ళు మూసుకుంది. నిద్రలేస్తున్నాడేమోనని. సీత కళ్ళు మూసుకుంది అనుకున్నాక కళ్ళు తెరిచిన రామ్ తనలో తానే నవ్వుకుంటూ, రాక్షసి, లోపల ప్రేమ ఉంది కానీ బయటికి మాత్రం చూపించదు, నన్ను మాత్రం ఆడుకుంటూనే ఉంటుంది అని మనసులో అనుకుంటూ, కావాలని సీత చెంప మీద చేయి వేసి, ఎంత ముద్దుగా ఉన్నావు సీత, ఇప్పుడే నిన్ను నాలో కలిపేసుకోవాలని ఉంది అని ఇంటెన్స్ వాయిస్తో అంటూ తన ఊపిరిని సీత మొహం మీద వదులుతుంటే సీత గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నిజంగా అలా చేస్తాడేమో అన్న భయంతో తనకే తెలియకుండా రామ్ చుట్టూ చేతులు వేసింది. కాస్త రామ్ వీపులో తన గోర్లని బలంగా దింపింది. రామ్కి పెయిన్గా అనిపించినా సరే అది సీత ఇచ్చింది కాబట్టి నవ్వుతూ రిసీవ్ చేసుకొని, ఇలా నాతో నువ్వు ఎంత బాగున్నావో సీత, ఇలా నువ్వు నేను ఉండాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను, కానీ ఇప్పటికి కుదిరింది. ఏం చేద్దాం, ఈసారికి ఇలా సరిపెట్టుకుందాం. అయినా ఇప్పటి నుంచి నువ్వెక్కడికి వెళ్తావు సీత, నన్ను దాటి నిన్ను అడుగైనా వేయనిస్తానా? నెవర్. ఇక మనం ఇక్కడే ఉండేది లైఫ్ లాంగ్, అందరికీ దూరంగా ఎంతో సంతోషంగా మన ప్రపంచంలో మనకి ఎవరూ అవసరం లేదు సీత, నువ్వు కోరుకున్నట్టు అందరి నుంచి దూరంగా వచ్చేసాం, ఇక మనకి ఎవరూ అడ్డులేరు, ఇకపై నీకు నచ్చినట్టు మాత్రమే ఉంటాను నేను అని అంటే సీత టక్కున కళ్ళు తెరిచి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని సీరియస్గా అడుగుతూ దూరం జరగబోతుంటే రామ్ ఆ అవకాశం ఇవ్వకుండా సీత మీదకి చేరిపోయి, నిజం చెప్తున్నాను సీత, ఇన్ని రోజులు ఎవరో ఏదో అంటున్నారు, ఇంకెవరో ఏదో చేస్తున్నారు, నేను నిన్ను మోసం చేస్తున్నాను అనుకుంటూ నన్ను బాధ పెట్టడం, నువ్వు బాధపడటం కంటే అందరికీ దూరంగా మన ఇద్దరం మాత్రమే ఉంటే నీకు నా మీద నమ్మకం వస్తుంది, నాకు నీ ప్రేమ దక్కుతుంది, నాకు నీ ప్రేమ కంటే ఎవరు ఎక్కువ కాదు కదా సీత అని బాధపడుతున్నట్టు చెప్పగానే సీత మనసంతా భారంగా మారి, పిచ్చి పట్టింది మీకు, అందుకే ఇలా చేస్తున్నారు, నా కోసం మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే మీ కుటుంబాన్ని వదులుకుంటారా, ముఖ్యంగా మీ నానిని, ఆవిడికి మీరంటే ఎంత ఇష్టమో మీకు తెలియదా అని అరిచింది. మన జీవితంలో అందరూ కొంత సమయం వరకే ఉంటారు సీత, జీవితాంతం తోడుండేది ఒక లైఫ్ పార్ట్నర్ మాత్రమే, నా లైఫ్ పార్ట్నర్ నువ్వు అని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను, నా మీద నీకు నమ్మకం లేక నా నుంచి విడిపోవాలనుకున్నావు నువ్వు,
అనగానే సీత చంపేసేలా చూసింది రామ్ని. ఆ చూపుకి అర్థం తెలిసినా సరే రామ్ తన ఫ్లోలో కొట్టుకుపోతూ, నీకు నా మీద అనుమానం వచ్చింది. ఆ అనుమానం తీర్చాలని నేను చాలా ట్రై చేశాను. కానీ ఫెయిల్ అయ్యాను. పూర్తిగా ఫెయిల్ అయ్యాను. ఇప్పటికీ నువ్వు నన్ను నమ్మటం లేదు. నీకు నమ్మకం కలగాలంటే మనిద్దరం మాత్రమే ఉండాలని వచ్చేశాను. ఇక్కడ నువ్వు నేను తప్ప కనీసం చిన్న పక్షి కూడా ఉండదు సీత. ఇక ఇది మన సామ్రాజ్యమే అని అనగానే సీతకి భయం వేసి, మీరు ఇలా మాట్లాడకండి, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ మనం వెళ్ళిపోదాం ఇప్పుడే అని కళ్ళ నుంచి జారుతున్న కన్నీటితో అంటే, ఆ కన్నీటిని తన పెదవులతో ఆపేసిన రామ్, ఎక్కడికి వెళ్ళేది సీత? ఎప్పుడైతే నీకు నా మీద నమ్మకం కలిగి నన్ను మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరించి ఇంకెప్పటికీ నన్ను అనుమానించవు అని నాకు నమ్మకం వస్తే అప్పుడు నా కుటుంబం కోసం నేను ఆలోచిస్తాను. అప్పటి వరకు నా ఆలోచన కేవలం నీ చుట్టూనే ఉంటుంది అని అన్నాడు. సీతకి ఇక కన్నీళ్లు ఆగలేదు. జల జల రాలిపోతూ, చాలా తప్పు చేశారు రామ్ గారు. నా కోసం ఆలోచించి మీ మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళని చాలా బాధ పెడుతున్నారు. ఇదంతా మంచిది కాదు. రేపటి రోజు చాలా బాధపడాల్సి వస్తుంది అని అంది. నేనెంత బాధపడినా పర్వాలేదు సీత, నాతో నువ్వుంటావు కదా, అది చాలు నాకు అని చిరునవ్వుతో అంటూ సీత మీద నుంచి లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. నువ్వు ఫ్రెష్ అయి వచ్చాక అలా సరదాగా బయటికి వెళ్దాం. సాయంత్రం అయిపోయింది కదా, ఈ టైంలో సీనరీ చాలా బాగుంటుంది బయట అని అంటే సీత కోపంగా, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు రామ్ గారు? నాకు ఇదంతా నచ్చటం లేదు. నాకు మీరు వద్దు. మీరు ఎన్ని చేసినా సరే నేను మిమ్మల్ని ఒప్పుకోను. మీరు నన్ను మోసం చేశారు అని అరిచింది ఏడుస్తూనే. సరే, మోసం చేశాను, వదిలేసే. ఈ నెల రోజులు మనం ఇక్కడ ఒక భార్యాభర్తల్లా ఉందాం. అలా అని నీకు ఇష్టం లేకుండా నేను నిన్ను ముట్టుకోను సీత. ముట్టుకోనంటే అర్థం నిన్ను నాలుగు కలుపుకోనని, అంతేకాని నీ నుంచి టిఫిన్స్ తీసుకోనని కాదు. ఆడదారు ఆడితే అని చిలిపిగా నవ్వుతూ అనగానే సీత తల పట్టుకుని లేచి కూర్చుంది. అయ్యో, హెడ్డేక్గా ఉందా సీత అని రామ్ కూడా లేచి కూర్చోగానే, కాదు చిరాకేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అని విసుగ్గా అరిచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తూ ఉంటే, సీత టవల్ వద్దా అని అరిచాడు రామ్ వస్తున్న నవ్వుని లోపలే అదిం పెట్టుకుంటూ. సీత రామ్ వైపు కొరకొరా చూస్తూ, అసలు నాకు బట్టలు ఒక జతైనా తీసుకొనిచ్చారా? బలవంతంగా లాక్కొచ్చేశారు. పైగా ఎక్కడికి తీసుకువస్తున్నానో కూడా చెప్పకుండా సస్పెన్స్ అంటూ లాక్కొచ్చి ఇక్కడ పడేశారు. పైగా టవల్ వద్దా సీత అని ఎంత హాయిగా అడుగుతున్నారు. ఇప్పుడు నాకు టవల్ ఎవరు తీసుకువచ్చేస్తారు? ఇక్కడ ఏమైనా షాపింగ్ మాల్స్ ఉన్నాయనుకున్నారా? నేను ఈ చీరే కట్టుకొని వస్తాను అని అంది సీత. మరి నేను అంతలా తిరిగి నీ కోసం తీసుకున్న డ్రెస్లన్నీ ఏమైపోవాలి సీత అని చెప్పి తల కొట్టుకున్నాడు రామ్. మీ నెత్తి మీద వేసి కొట్టుకోండి. మీరు ఎలాంటివి తెచ్చుంటారో నేను ఊహించగలను అని కోపంగా చెప్తుంటే రామ్ చిలిపిగా చూస్తూ, అంటే నన్ను ఏ టు జెడ్ చదివేశావు కదా సీత, అందుకేనేమో నేనేం తెచ్చానో ఏం చేస్తున్నానో ఇట్టే అర్థమైపోతున్నాయి. అయినా ఎన్ని రోజులని ఇలా ఈ ఒక్క చీరలోనే ఉంటావు చెప్పు? నీకోసం స్పెషల్గా ఇక్కడ క్లాస్ స్టోర్ ఏమీ పెట్టరు కదా, సో బెటర్ నేను తెచ్చినవి వేసుకోవటం, లేదా స్వయంగా నా బట్టలే వేసుకోవటం. నువ్వు ఏవి వేసుకున్నా ఐఎమ్ సో కంఫర్టబుల్ అని ఒళ్ళు విరుస్తూ లేచి నిలబడగానే సీత పళ్ళు కొరుకుతూ, ఎందుకు ఉండదు కంఫర్టబుల్గా? మీ ఇష్టానికి మినీ డ్రెస్సెస్ తెచ్చుంటారు కదా, నాకు తెలుసు అని అనగానే, ముందు ఏం తెచ్చానో చూడు సీత, చూసి నచ్చితే వేసుకో, లేదు లేదు అని రామ్ నవ్వుతూ చెప్పి కబోర్డ్ ఓపెన్ చేసి, ఇక్కడ నీకు కావలసినవన్నీ ఉన్నాయి అని అనగానే సీత అనుమానంగా వెళ్ళి కబోర్డ్లో చూసింది.
అక్కడ ఒక సైడ్ లాంగ్ డ్రెస్సెస్, మరొక వైపు షార్ట్ డ్రెస్సెస్, ఇంకొక వైపు నైట్ డ్రెస్సెస్తో పాటు షార్ట్స్, టీ షర్ట్స్ కూడా ఉండటం చూసి నోరెళ్ళబెట్టి, ఇన్ని తెచ్చారేంటి అని అడిగింది. మరి లైఫ్ లాంగ్ ఉండాలంటే మినిమం ఒక 22 to 30 పేర్స్ అయినా ఉండాలి కదా సీత. అందుకే ఇన్ని తీసుకువచ్చాను. నేను కూడా అన్నీ తీసుకున్నాను తెలుసా. పైగా ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు. మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. మన కోసం ఎవరు కాల్ చేయరు. కేవలం నువ్వు నేను, ఇంతే అని కన్నింగ్ స్మైల్తో అనగానే సీతకి గుండెల్లో తడపుట్టింది. కానీ రామ్ని ఎలా అయినా ఒప్పించి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చన్న ధైర్యంతో రామ్ని ఒక చూపు చూసి సైలెంట్గా లాంగ్ డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. రామ్ సీత మొహంలో ఎక్స్ప్రెషన్ చూసి తను ఏం ఆలోచిస్తుందో ఈజీగా అర్థం చేసుకుని నవ్వుకుంటూ బాల్కనీలోకి వెళ్ళాడు. బాల్కనీలో నుంచి చుట్టూ చూడగా మొత్తం సముద్రం, చెట్లు, ఇసుక తప్ప పక్క పక్కనే కాటేజెస్ ఇంకేమీ కనిపించకపోవటంతో నవ్వుకుంటూ, నువ్వు నన్ను ఎంత కన్విన్స్ చేయాలనుకున్నా సరే నేను కన్విన్స్ కాను సీత. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా నా భార్యగా మారుతావో అప్పుడు నువ్వు అడగకుండానే నిన్ను మన ఇంటికి తీసుకువెళ్తాను. నాకు నమ్మకం కలగాలి ముందు, నువ్వెప్పటికీ నా నుంచి దూరం కావని. ఆ నమ్మకం వచ్చినప్పుడే నేను వేరే స్టెప్ ఏదైనా తీసుకుంటాను. దానికి ఎన్ని రోజులైనా పట్టనివ్వు, ఎన్ని నెలలైనా పట్టనివ్వు, ఐ డోంట్ కేర్. అయినా నా మాయలో నువ్వెప్పుడూ పడిపోయావు కదా సీత. పెద్దగా టైం పట్టదులే, మ్యాక్సిమం 15 days లేదా 1 month అంతే. ఈలోపు నా ప్రేమ మొత్తం నీ మీద కురిపించేస్తా కదా. తప్పకుండా పడిపోతావులే. ఇంతకు ముందంటే హైడింగ్ ప్రేమ కాబట్టి అర్థమై చావలేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్ వర్షం పడినట్టు నీ మీద నా ప్రేమ వర్షం కురిపిస్తాను సీత. గెట్ రెడీ అని నవ్వుకుంటూ అనుకున్నాడు. వాష్రూమ్లోకి వెళ్ళిన సీత వాష్రూమ్ మోడ్రన్గా కనిపిస్తుంటే మూతి తిప్పుకుంటూ, వీటికేం తక్కువ లేదు అని అనుకుని సైలెంట్గా షవర్ కింద నిలబడి ఆలోచనలకి తెరలేపుతూ, నన్ను ఇలా తీసుకొచ్చిన విషయం ఎవరికీ తెలియదా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ ఎందుకు వాళ్ళు ఎవరూ రామ్ గారిని ఆపలేదు? ముఖ్యంగా స్వాతి అక్కకి రామ్ గారంటే చాలా ఇష్టం కదా. రామ్ గారికి కూడా అని అనుకోవటానికి కూడా మనసు ఒప్పుకోక తల విదిలించి, ఇదంతా మనకి అనవసరం సీత. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది మాత్రమే చెయ్యి. ఎవరి కోసం ఆలోచించుకో. ఆలోచించే కొద్దీ నీ మనసు మారడం తప్ప రెండోది ఉండదు. ఆ మనసు మారినప్పుడు ఒకసారి దెబ్బతిన్నావు, ఈసారి కూడా అలానే జరగదు అన్న నమ్మకం లేదు అని తనలో తానే అనుకుని షవర్ కంప్లీట్ చేసి డ్రెస్అప్ అయి బయటికి వచ్చింది. సీత రావటమే రామ్ టీషర్ట్ వేసుకొని, పద సీత అలా బయటికి వెళ్దాం అంటూ సీత బొట్టు పెట్టుకొని జడ అల్లుకున్నాక తనని తీసుకొని కాటేజ్ బయటికి అడుగు పెట్టాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.